బెండకాయ పుల్లగూరకి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బెండకాయ, అలాగే కరివేపాకు కొంచెం చింతపండు. ముందుగా గిన్నె తీసుకొని వేడయ్యాక అందులో కొంచెం నూనె వేసి జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం వేడయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక తడి లేకుండా ఆరబెట్టుకొని కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. దీనిపైన ఎటువంటి మూత పెట్టుకోవద్దండి. ఇప్పుడు మూత పెడితే కొంచెం జిగురుగా కనిపిస్తుంది, అందుకని మూత పెట్టుకోకుండా కలుపుకోండి. ఇది కొంచెం మగ్గాక ఇందులో టమాటా వేసుకోండి. 2 టమాటాలు సరిపోతాయండి. 1/2 కిలో బెండకాయలకి నేను 2 టమాటాలు వేసుకున్నాను. టమాటా వేసాక కొంచెం కలుపుకోండి. ఇది కొంచెం మెదిగితే చాలండి. టమాటా మరి పూర్తిగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మెదపండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు జిగురుగా అంటుకోకుండా వస్తుంది కర్రీ. ఇలా కొంచెం కలుపుకోండి. మనకు కొంచెం మగ్గింది అని అనిపించినప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి 1/2 కిలో బెండకాయకి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలపండి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుందండి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వంట చేసుకోండి. బెండకాయ మాడిపోకుండా ఉంటుంది అప్పుడు. ఓకే, పసుపు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఉప్పు వేసాక కాసేపు మళ్ళీ కలపండి. అడుగంటుకోకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసాక కూడా ఒకసారి కలపండి. ఇది ఎటువంటి మసాలా లేకుండా చేస్తున్నానండి ఈ కర్రీని నేను. ఇప్పుడు మగ్గిందో లేదో చూసుకుందాం. కొంచెం మగ్గినట్టు ఉందండి బెండకాయ. ఈ టమాటా బెండకాయ పూర్తిగా మగ్గడానికి ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఓకే అండి, మూత తీసాక ఇలా ఉందండి బెండకాయ. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. అది ఇందులో వేసి కలపండి. ఆ చింతపండు వాటర్ కూడా పాడవేయకండి, ఇందులోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చింతపండు వేసాక ఇలా కలపండి. అడుగంటుకోకుండా చూసుకోండి. కర్రీ మొత్తం సిమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోకండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం వేసుకుందామండి. నేను 1/4 కిలో బెండకాయకి టీ స్పూన్ కారం తీసుకున్నాను. మీ రుచికి సరిపడా తీసుకోండి మీరు. ఇందాక నేను చెప్పాను కదండి, వాటర్ పరవోయొద్దని చింతపండుది. ఇప్పుడు అదే వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. నేను ఒక బౌల్కి తీసుకుంటున్నానండి వాటర్ అయితే. అది ఇందులో యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి ఆ వాటరే వేసుకుంటే. ఒక బౌల్ సరిపోతుందండి దీనికి. ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూసుకుందామండి. ఈ విధంగా ఉంటుంది కర్రీ ఉడికిపోయి. చూడండి, బాగా ఉడికిపోయాయండి బెండకాయ, టమాటా, కూరగాయలన్నీ. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెల్లగా మెతుక్కోవాలండి. బెండకాయ, ఈ టమాటా మొత్తం మెదిగే వరకు మంచిగా మెతుపుకోండి. టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి ఉడికాక వేసుకుంటే. గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పప్పు గుత్తు తీసుకొని మెత్తగా మెతుక్కోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెల్లగా మెతుక్కోండి. బాగుంటుందండి టేస్ట్ ఈ రకంగా చేసుకుంటే. చూడండి ఫైనల్గా ఎట్లా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలాంటి మసాలా లేకుండా చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. విలేజ్ స్టైల్లో చేశానండి నేను ఇది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.